Hi students, good morning one and all. Today's topic is higher order linear differential equations 2 in unit 4 part 3. Already we completed the session 1 2 in part 1 and part 2. So let us start to find particular integral of f of d into y is equal to q where q is equal to xv where v is a function of x. సో q వాల్యూ గనక మనకి xv ఇచ్చినప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్వి విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేసుకుంటున్నామా, ఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. సో మనం 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్విని ఈ రకంగా స్ప్లిట్ చేసుకొని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ exercise 4j. First problem, d square plus 4 into y is equal to x cos 2x. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నామమ్మా, దానికి ఈక్వేషన్ 1గా రాసుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. సో ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 4 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 2x. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి ఎమ్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, ఎమ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4, దట్ ఇంప్లైస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2i. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు, సో మనకి రూట్స్ ఏమని వచ్చినాయి, ప్లస్ ఆర్ మైనస్ 2i అంటే కాంప్లెక్స్ రూట్స్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాస్తాం, c1 cos 2x ప్లస్ c2 sin 2x. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ. సో 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ క్యూ వాల్యూ ఎక్స్ కాస్ 2x. సో ఇది ఏ ఫామ్లో కనిపిస్తుందమ్మా మనకి, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ వి లాగా ఉంది. సో దాన్ని మనం ఫార్ములాలో ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, x ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ విగా రాసుకోవాలి. సో అంటే మనం ఏమని రాసుకుంటున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కాస్ 2x మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి అని అంటే దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుందమ్మా, డి స్క్వేర్కి డెరివేటివ్ 2d ప్లస్ 4 అంటే కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. సో 2d బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్గా రాసుకున్నాం ఇంటూ కాస్ 2x, బి వాల్యూ కాస్ 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ 4 ఏమని రాసుకోవచ్చు 2 స్క్వేర్ ఇంటూ కాస్ 2x మైనస్ 2d బై ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ అని ఉంది, అంటే స్క్వేర్ని మనం ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎఫ్ ఆఫ్ డిగా రాసుకోవచ్చు కదా. సో అందుకని 2d బై డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కాస్ 2xగా రాసుకుందాం. సో ఫస్ట్ టర్మ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎట్లా ఉందమ్మా, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంది. సో అంటే మనం ప్రీవియస్ మెథడ్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంటే ఏమని రాసుకుంటాం, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ బీ వాల్యూ 2, సో మైనస్ బీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది -4. సో -4 ప్లస్ 4 అంటే వాల్యూ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి మనం దానికి ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. సో ఫార్ములా ఏమవుతుందమ్మా, 1 బై డి స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ కాస్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2b ఇంటూ సైన్ బిఎక్స్. సో ఆ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ బి వాల్యూ ఎంత మనకి 2 ఇంటూ సైన్ 2x మైనస్ 2d బై డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ, సో ఈ వాల్యూని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ఫామ్లో ఉంది మనకి, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ కాస్ బిఎక్స్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఈ వాల్యూ మొత్తం బి వాల్యూని మైనస్ బీ స్క్వేర్, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని పెడితే -4 ప్లస్ 4 0 అయిపోతుంది కాబట్టి సేమ్ ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తాం. సో ఏమవుతుంది అప్పుడు ఎక్స్ బై 2 ఇంటూ బీ వాల్యూ అంటే 2 ఇంటూ సైన్ 2x
which is equal to x into x అంటే x square by 2 into 2 4 sin 2x మైనస్ ఇక్కడ చూడండమ్మా 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది ఇక్కడ 1/2 అని ఉంటుంది సో 1/2 d బై d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ సైన్ 2xగా రాసుకున్నాం. And the next step is x square by 4 sin 2x minus half into ఇక్కడ చూడండి అమ్మా 2 క్యాన్సిల్ అయిపోయి హాఫ్ మిగిలింది d ఇంటూ ఎక్స్ సైన్ 2x అని మిగిలింది. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ సైన్ 2x అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2 ఎక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని u ఒకదాన్ని bగా తీసుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ uv అంటే ఫార్ములా ఏంటి మనకి uv డాష్ ప్లస్ vu డాష్. సో అందుకని ఈ స్టెప్ని ఏమని రాసాం -1/2 d బై d square plus 4 into x sin 2x. So next x square by 4 into sin 2x minus half into 1 by d square plus 4 into uv చేయాలి కదమ్మా. సో u ఇంటూ v డాష్ అని అంటే sin 2xకి డెరివేటివ్ ఎంత cos 2x ఇంటూ 2 ప్లస్ sin 2x ఇంటూ xకి డెరివేటివ్ 1. That implies yp is equal to x square by 4 sin 2x minus 1 by d square plus 4 into x cos 2x మైనస్ ఇక్కడ మనం ఇక్కడ 1 బై ఎఫ్ ఆఫ్ డీతో క్యూలో ఉన్న 2 టర్మ్స్ని మల్టిపుల్ చేసి స్ప్లిట్ చేస్తున్నాం. సో అందుకని ఫస్ట్ టర్మ్ ఏమో ఇలా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ 1/2 ఇంటూ 1 బై d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ 2xగా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై 4 సైన్ 2x ఒకసారి ఈ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న వైపీ వాల్యూయే కదమ్మా. సో అందుకని దీని ప్లేస్లో ఏమని రాస్తాం -yp. నెక్స్ట్ మైనస్ హాఫ్ ఇంటూ ఈ మొత్తం ఎలా మారింది చూడండి 1/5 ఆఫ్ d ఇంటూ 1/f ఆఫ్ d ఇంటూ సైన్ bx లాగా మారింది. సో d స్క్వేర్ ప్లేస్లో -b² రీప్లేస్ చేయాలి కదా. సో ఇక్కడ b అంటే 2 -b² ఎంత అవుతుంది -4 + 4 అంటే 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కాబట్టి మనం ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటాం కదమ్మా. సో 1/d² + b² ఇంటూ సైన్ bx అంటే ఫార్ములా ఏమవుతుంది -x/2b cos bx అవుతుంది. సో ఈ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +1/2 ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే x/2 ఇంటూ 2 అంటే ఎంతమా 4 cos 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో yp ఉంది. yp ఈ -yp లెఫ్ట్ సైడ్ వెళ్తే +yp yp 2yp ఈజ్ ఈక్వల్ టు x² by 4 sin 2x ప్లస్ x/8 ఇంటూ cos 2x. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం ఈ 2ని రైట్ సైడ్ పంపించేస్తాం. అప్పుడు yp ఏమవుతుంది x/16 ఇంటూ cos 2x ప్లస్ x² by 8 ఇంటూ sin 2x. Therefore general solution is y is equal to yc plus yp. Therefore y is equal to yc వాల్యూని ప్లస్ yp వాల్యూని రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్ d² - 4 into y is equal to x sin x. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నామమ్మా దానికి ఈక్వేషన్ 1గా రాసుకుందాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో ఉంది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d² - 4 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు x sin x. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ m² - 4 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి m² వాల్యూ ఎంత అవుతుందమ్మా m² ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు +or-2. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు +2, -2. సో రూట్స్ అనేవి ఏమైనాయి మనకి ఇక్కడ రియల్ అండ్ డిస్టింక్ట్ అయ్యింది. సో yc ఈజ్ ఈక్వల్ టు c1e⁻−2x ప్లస్ c2e⁻2xగా రాసుకుంటాం. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి 1/f ఆఫ్ d ఇంటూ క్యూ. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే వాల్యూ ఎంతమ్మా d² - 4 ఇంటూ క్యూ వాల్యూ x sin x. సో ఇప్పుడు ఇది మనకి ఏ ఫార్ములాలోకి వచ్చింది 1/f ఆఫ్ d ఇంటూ xv ఫార్ములాకి వచ్చింది. అంటే మనం ఏమని రాసుకుంటాం x ఇంటూ 1/f ఆఫ్ d ఇంటూ v మైనస్ f' ఆఫ్ d బై f ఆఫ్ d² ఇంటూ v. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ ఫార్ములాలో స్ప్లిట్ చేసుకుంటున్నాం.
1 by d square minus 4 into sin x minus f dash of d అని అన్నారు. అంటే d స్క్వేర్కి డెరివేటివ్ 2d మైనస్ 4కి 0. సో అందుకని 2d బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ అంటే d స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ మొత్తం ఎలా చేంజ్ అయిందమ్మా, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ సైన్ బిఎక్స్ లాగా ఫామ్ అయింది కదా. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్స్లో నేర్చుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో ఏం చేయొచ్చు, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ బీ వాల్యూ ఎంత 1, సో మైనస్ బీ స్క్వేర్ ఎంత అవుతుంది -1. సో -1 అని రీప్లేస్ చేయాలి. చేస్తే ఎంత అవుతుంది, yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 బై -1 -4 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉందమ్మా, 2d ఇంటూ సైన్ ఎక్స్ అని ఉంది. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. సో ఈ న్యూమరేటర్ని పక్కన పెడితే 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ సైన్ బిఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి, డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బీ స్క్వేర్ అంటే -1ని రీప్లేస్ చేయాలి. చేస్తే ఎంత అవుతుంది, 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై -1 -4 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా, -1 -4 అంటే -5 అవుతుంది. ఇక్కడ -1 -4 అంటే -5 హోల్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ 25. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు -x/5 sin x -2/25 cos x. సో yp వచ్చేసింది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అలాగే పర్టికులర్ సొల్యూషన్ రెండింటిని కలిపి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ వన్, d స్క్వేర్ -1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ సైన్ 3x. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటున్నామమ్మా, దాన్ని ఈక్వేషన్ 1గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ -1 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సైన్ 3x. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు +or-1. సో +or-1 వచ్చినాయి కాబట్టి రూట్స్ అనేవి ఏమవుతున్నాయి మనకి, రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతుంది. సో వైసీ ఈజ్ ఈక్వల్ టు c1e⁻x ప్లస్ c2e⁻xగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ అవుతుంది. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సైన్ 3x. సో మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చిన క్యూ వాల్యూలో మనకి ఎక్స్ స్క్వేర్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం సైన్ 3x వస్తే ఇమాజినరీ పార్ట్ ఆఫ్గా చేస్తాం, అలాగే కాసుల్లో వస్తే రియల్ పార్ట్స్గా చేస్తాం. ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉన్న ప్రాబ్లమ్స్కి మాత్రమే. సో అందుకని సైన్ 3xని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం చూడండి అమ్మా. సైన్ 3x అంటే e⁻3ix ఫార్ములా ఎంత అవుతుంది మనకి, cos 3x ప్లస్ ఐ సైన్ 3x అని అవుతుంది. సో ఇక్కడ సైన్ అని అంటే ఇమాజినరీ పార్ట్ కాబట్టి సైన్ ఉన్నప్పుడు మనం ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻3ixగా రాసుకొని 1 బై ఎఫ్ ఆఫ్ డి వాల్యూ రాసుకోవాలి. ఇన్ కేస్ కాస్ వాల్యూస్లో కనుక ఇస్తే మనం ఏమని రాయాలి, రియల్ పార్ట్ ఆఫ్ e⁻3ix 1 బై ఎఫ్ ఆఫ్ టీగా సొల్యూషన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ సైన్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻3ix ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డీగా వాల్యూని రాసుకుంటున్నాం. సో అందుకని నెక్స్ట్ ఏం చేయొచ్చమ్మా, ఒకసారి ఈ టర్మ్ని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది ఇది, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ e⁻ax ఇంటూ v లాగా ఉంది. సో దానికి ఫార్ములా ఏమవుతుంది, 1 బై ఎఫ్ ఆఫ్ డి e⁻ax ఇంటూ v అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ మెథడ్స్లో నేర్చుకున్నాం కాబట్టి e⁻ax ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ ఇంటూ వీగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంతమ్మా, 3i కాబట్టి డి ప్లేస్లో డి ప్లస్ ఏని పెడితే ఎంత అవుతుంది, డి ప్లస్ 3i అవుతుంది. సో దాన్ని రీప్లేస్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻3ix 1 బై డి ప్లస్ 3i హోల్ స్క్వేర్ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab.
That implies yp is equal to imaginary part of e power 3ix 1 by d square ప్లస్ 9 ఐ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది -9 ప్లస్ 2ab అంటే 6di -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ yp is equal to imaginary part of e power 3ix 1 by d square plus 6di -9 -1 అంటే ఎంతమ్మా -10 ఇంటూ ఎక్స్ స్క్వేర్. That implies imaginary part of e power 3ix is into ఇక్కడ చూడండి అమ్మా ఇది మొత్తం ఏ ఫార్ములాలో మారిందో 1/f(d) ఇంటూ ఎక్స్ పవర్ కే టర్మ్స్లోకి మారింది. సో ఎక్స్ పవర్ కే అని ఉంటే మనం ప్రీవియస్ మెథడ్స్లో నేర్చుకున్నాం కదా, లీస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని కామన్ తీసి ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లీస్ట్ పవర్ అంటే 10 కాబట్టి -10 ఇంటూ 10ని కామన్ తీసేస్తే 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ 6di/10 ఇంటూ ఎక్స్ స్క్వేర్గా ఫామ్ అయింది. సో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లోకి ఎలా చేంజ్ చేసుకోవచ్చు, హోల్ ఇన్వర్స్ పెట్టి. సో అందుకని ఏమని రాసుకుంటున్నాం, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix -10 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ 6di/10 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో కన్వర్ట్ అయిందమ్మా, 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏమవుతుంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఆ ఫార్ములాలో దీన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix/-10 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అంటే మనకి ఉన్న వాల్యూని రాసుకున్నాం ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లస్ 6di హోల్ స్క్వేర్ బై 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ స్క్వేర్ వరకు ఎందుకు ఎక్స్పాండ్ చేసుకున్నాం అంటే క్యూ వాల్యూ మనకి ఎక్స్ స్క్వేర్ వరకు ఉంది కాబట్టి స్క్వేర్ టర్మ్స్ వరకు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. దట్ ఇంప్లైస్ yp ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix/-10 ఇంటూ 1 ప్లస్ ఫస్ట్ టర్మ్ యాస్టీస్గా రాసుకున్నాం అమ్మా. సెకండ్ టర్మ్ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో d పవర్ 4 మైనస్ ఇక్కడ ఎందుకు మైనస్ వచ్చింది అని అంటే 6d స్క్వేర్ 6 స్క్వేర్ అంటే ఎంత 36 d స్క్వేర్ ఐ స్క్వేర్ వాల్యూ -1 కాబట్టి -36d స్క్వేర్ ప్లస్ 2ab అని అంటే 12d³ ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix/-10 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ 6di/10 ప్లస్ సెకండ్ వాల్యూలో చూడండి అమ్మా d పవర్ 4 అంటే సో ఎక్స్ స్క్వేర్కి మనం 4 టైమ్స్ డెరివేటివ్ చేస్తే ఆ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి దాన్ని తీసేస్తున్నాం. నెక్స్ట్ -36d²/100 ప్లస్ ఇక్కడ d³ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా మల్టిపుల్ చేస్తే మనం డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి థర్డ్ టైం డెరివేటివ్ అంటే ఎంత అవుతుంది 0 కాబట్టి ఈ రెండు టర్మ్స్ని డిలీట్ చేసేసి రిమైనింగ్ టర్మ్స్ రాసుకుందాం. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 2x, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 2. సో ఆ వాల్యూస్ని నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూషన్ చేస్తుంది. అంటే ఏమవుతుంది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix/-10 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/10 ప్లస్ 6i/10 ఇంటూ 2x డెరివేటివ్ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నామమ్మా -36/100 ఇంటూ 2 which is equal to -1/10 into imaginary part of e power 3ix into లోపల ఉన్న ఈ వాల్యూస్ని సింప్లిఫై చేసి రాసుకుంటున్నాం చూడండి అమ్మా. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ రాసుకుంటున్నాం అంటే ఎంత అవుతుంది 12xi/10 మైనస్ ఇక్కడ కాన్స్టెంట్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 52/100. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు -1/10 ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ 3ix అంటే మనం ఏమని రాసుకున్నాం ఫార్ములాని cos 3x ప్లస్ i sin 3x ఇంటూ లోపల ఉన్న ఈ వాల్యూకి ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే ఎంత అయింది 100x² ప్లస్ 120xi మైనస్ 52/100. సో నెక్స్ట్ మనం ఇమాజినరీ పార్ట్స్ని రాసుకోవాలి. ఇక్కడ ఇమాజినరీ పార్ట్స్ని రాసుకునేటప్పుడు మొత్తం మన టర్మ్స్ అన్నిటినీ ఐ వాల్యూస్లో ఉన్న కోఎఫిషియెంట్స్ని రాయాలి. అంటే cos 3 వాల్యూ ఈ ఐ లేని టర్మ్స్ని రెండింటిని మల్టిపుల్ చేస్తే ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ 120xiని cos 3xతో మల్టిపుల్ చేస్తే ఈ వాల్యూ కూడా ఐ టర్మ్ అవుతుంది అంటే ఇమాజినరీ టర్మ్స్ అవుతాయి. సో వాటిని మనం రాసుకుంటున్నాం. దట్ ఇంప్లైస్
yp is equal to minus 120 by 1000 into x cos 3x మైనస్ ఇక్కడ చూడండి అమ్మ కాన్స్టెంట్ టర్మ్తో ఐ సైన్ 3xని మల్టిపుల్ చేస్తున్నాం, చేస్తే ఏమైంది అప్పుడు అది 100x² మైనస్ 52/1000 ఇంటూ సైన్ 3x అయింది. సో ఇక్కడ మనం వీటిని సింప్లిఫై చేసుకుంటే ఎంతో ఇది దట్ ఇంప్లాయిస్ yp ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/25 ఇంటూ ఎక్స్ కాస్ 3x మైనస్ 25x² మైనస్ 13/250 ఇంటూ సైన్ 3x అయింది. సో yp వాల్యూ వచ్చేసింది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే పర్టికులర్ సొల్యూషన్ని రెండింటిని కలిపి యాడ్ చేసి రాసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం d² మైనస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x² cos x. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకుంటున్నామమ్మా, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో కనిపిస్తుంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ 1 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు x² cos x. నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ m² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ m² ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో m వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 1 అని వచ్చినాయి అంటే రూట్స్ అనేవి ఏమవుతున్నాయి మనకి రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతుంది. సో yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ x ప్లస్ c2 e పవర్ మైనస్ x. Next, yp is equal to 1 by f of d into q. That implies yp is equal to 1 by d² minus 1 into x² cos x. సో x² టర్మ్స్ వచ్చిన వాటికి మనం రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్గా తీసుకొని సొల్యూషన్ చేయాలనుకున్నాం కదమ్మా. సో ఇక్కడ cos x వచ్చింది కాబట్టి రియల్ పార్ట్గా తీసుకుంటాం. అది ఎందుకు అని అంటే ఈ పవర్ ఐఎక్స్ ఫార్ములా ఏంటి మనకి cos x ప్లస్ ఐ సైన్ ఎక్స్. ఇక్కడ cos x అంటే రియల్ పార్ట్ అవుతుంది, ఐ సైన్ ఎక్స్ అంటే ఇమాజినరీ పార్ట్ అవుతుంది. సో మనకి క్వశ్చన్లో క్యూ వాల్యూ cos x అని ఇచ్చాడు కాబట్టి x² cos x అని ఇచ్చారు కాబట్టి మనం ఏమని తీసుకుంటున్నాం, ఓన్లీ రియల్ పార్ట్గా తీసుకుంటున్నాం. అందుకని దాన్ని మనం ఏమని రాయొచ్చమ్మా, రియల్ పార్ట్ ఆఫ్ 1 బై ఎఫ్ d² మైనస్ 1 ఇంటూ x² ఈ పవర్ ఐఎక్స్గా రాసుకుంటాం. సో ఒకసారి మీరు ఈ టర్మ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి లాగా ఉంది. సో ఫార్ములా ఏమవుతుంది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ ఇంటూ విగా రాసుకుంటాం. ఇక్కడ డి ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత, ఐ కాబట్టి డి ప్లేస్లో డి ప్లస్ ఏని పెడితే డి ప్లస్ ఐ అవుతుంది. సో ఆ డి ప్లస్ ఐని రీప్లేస్ చేస్తాం. దట్ ఇంప్లైస్ వైపీ ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ ఇంటూ 1 బై డి ప్లస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x². సో డినామినేటర్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని ఉంది కదమ్మా, దాన్ని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ ఇంటూ 1 బై d² ప్లస్ 2di ప్లస్ i² మైనస్ 1 ఇంటూ x². సో i² అంటే వాల్యూ ఎంత, -1. సో -1 మైనస్ 2 అవుతుంది. సో అదే రాసుకున్నాం కదమ్మా నెక్స్ట్ స్టెప్లో, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ ఇంటూ 1 బై d² ప్లస్ 2di మైనస్ 2 ఇంటూ x². సో ఈ టర్మ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, ఇది 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ పవర్ కే టర్మ్స్లోకి మారింది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ మెథడ్స్లో నేర్చుకున్నాం కాబట్టి దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, లీస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీయాలి. సో ఇక్కడ లీస్ట్ పవర్ మనకి 2 కాబట్టి 2ని కామన్ తీస్తాం. సో -2ని కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ d² ప్లస్ 2di బై 2 ఇంటూ x² అయ్యింది. సో నెక్స్ట్ స్టెప్లో దాన్ని ఏమని రాసుకోవచ్చమ్మా, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ బై -2. ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం, అంటే ఇన్వర్స్గా రాసుకుంటున్నాం. సో 1 మైనస్ d² ప్లస్ 2di బై 2 హోల్ ఇన్వర్స్ ఇంటూ x². సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలోకి వచ్చింది, 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములాలోకి వచ్చింది. అంటే ఫార్ములా ఏమవుతుంది, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² అండ్ సో ఆన్. సో ఆ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తున్నామమ్మా నెక్స్ట్ స్టెప్లో, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ బై -2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అంటే d² ప్లస్ 2di బై 2 ప్లస్ x² అంటే
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, సో డి పవర్ 4 మైనస్ 4d స్క్వేర్ ప్లస్ 4i d క్యూబ్ బై 4 ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో మనకి క్యూ వాల్యూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ వరకు ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్లో కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డి పవర్ 4 డి క్యూబ్ టర్మ్స్ జీరో అయిపోతున్నాయి కాబట్టి వాటిని తీసేస్తున్నాం. ఎందుకు అని అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని అంటే 2x, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని అంటే 2, డి క్యూబ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0, డి పవర్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0. సో అందుకని డి పవర్ 4 డి క్యూబ్ని జీరోలు చేసేస్తున్నాం. సో అంటే ఏమవుతుంది, అది రియల్ పార్ట్ ఆఫ్ e power ix by minus 2 1 plus d square plus 2id by 2 minus 4d square by 4 into x square. సో d power 4ని d క్యూబ్ని డిలీట్ చేసేసాం, జీరోస్ అయిపోయినాయి కాబట్టి. సో నెక్స్ట్ మనకి డెరివేటివ్స్ ఏవైతే వచ్చినాయో వాటి వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ రియల్ పార్ట్ ఆఫ్ e power ix by minus 2 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతమ్మా 2. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని అంటే 2x 2i ఇంటూ 2x బై 2 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతే డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 2. సో వాటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేశాం. నెక్స్ట్ వీటిని సింప్లిఫై చేస్తున్నాం చూడండి అమ్మా. రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ బై మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2/2 అని అంటే 1, నెక్స్ట్ 4/2 అని అంటే 2ix మైనస్ 2. సో ఈ మొత్తం వాల్యూని సింప్లిఫై చేస్తే 1 మైనస్ 2 అని అంటే -1. సో రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ బై మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ix మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ 1/2ని కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చేస్తున్నామా, దాన్ని ఏమవుతుంది అప్పుడు అది -1/2 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2ixగా రాసుకుందాం. నెక్స్ట్ ఈ పవర్ ఐఎక్స్ అంటే మనం స్టార్టింగ్లో ఫార్ములా రాసుకున్నాం కదమ్మా, దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాం చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ ఇంటూ రిమైనింగ్ టర్మ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటమ్మా రియల్ పార్ట్ ఆఫ్ అని ఇచ్చారు. సో ఇందులో రియల్ పార్ట్ ఏది, కాస్ ఎక్స్ కదా. సో మనం దీన్ని రియల్ పార్ట్తో కాస్ ఎక్స్తో ఈ ఫస్ట్ ఉన్న ఈ రెండు కాన్స్టెంట్స్ని మల్టిపుల్ చేస్తే రియల్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఐ ఇంటూ ఐ అంటే ఎంతమ్మా వాల్యూ -1 కాబట్టి ఇది కూడా రియల్ పార్టే అవుతుంది కదా. సో ఐ సైన్ ఎక్స్తో 2ixని మల్టిపుల్ చేస్తున్నాం. అలాగే ఎక్స్ స్క్వేర్ -1ని కాస్ ఎక్స్తో మల్టిపుల్ చేస్తే హోల్ టర్మ్ మొత్తం మనకి రియల్ పార్ట్లోకి మారిపోతుంది. సో అందుకని ఏమని రాసుకుంటున్నాం, -1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ కాస్ ఎక్స్. నెక్స్ట్ ఐ ఇంటూ ఐ అంటే ఎంతమ్మా ఐ స్క్వేర్ అంటే -1. సో -2 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్గా రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ మనకి రియల్ వాల్యూ అయ్యింది. సో దీన్ని సింప్లిఫై చేసి ఏమని రాసుకుంటున్నాం చూడండి ఒకసారి, ఎక్స్ సైన్ ఎక్స్ అని రాసుకున్నాం, ఎందుకంటే ఈ 1/2 ఈ రెండు టర్మ్స్కి మల్టిపుల్ అవుతుంది. సో 1/2 ఇంటూ 2x సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ దీన్ని మైనస్లతో మల్టిప్లై చేసి రాస్తే ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ అయ్యింది. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన వాల్యూని రాసుకున్నామమ్మా. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే పర్టికులర్ సొల్యూషన్ని రెండింటిని రాసుకుంటున్నాం. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ d square minus 2d plus 1 into y is equal to x e power x sin x అని ఇచ్చారు. సో సొల్యూషన్ ఏమవుతుంది, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటున్నామమ్మా. ఆ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. సో ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 1 అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది మనకి, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇది మొత్తం ఏ ఫామ్లో ఉందమ్మా మనకి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో మనం అందుకని దీన్ని ఏమని రాసుకుంటున్నాం, ఏ ఎమ్ -1 హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాసుకుంటున్నాం.
సో అంటే దీన్ని ఏమని రాయొచ్చు, దట్ ఇంప్లైస్ m-1 ఇంటూ m-1 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ m వాల్యూస్ ఏమవుతున్నాయి 1, 1. సో 1, 1 అని అంటే రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చినాయి కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, yc ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ x. నెక్స్ట్ yp is equal to 1 by f of d into q. That implies yp is equal to 1 by d square minus 2d plus 1 into x e power x sin x గా రాసుకున్నాం. నెక్స్ట్ ఈ కింద ఉన్న డినామినేటర్ని మొత్తాన్ని మనం d-1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదమ్మా. సో అందుకని 1 by d-1 హోల్ స్క్వేర్ ఇంటూ x e పవర్ x sin xగా రాసుకున్నాం. సో ఈ మొత్తం వాల్యూ ఇప్పుడు ఎలా చేంజ్ అయిందో చూడండి, 1 by f ఆఫ్ d ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి లాగా ఫామ్ అయింది. సో ఇక్కడ వి అంటే ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది. అలాగే ఏ వాల్యూ ఎంత 1 అయ్యింది. సో అప్పుడు మనం దాన్ని ఏ ఫార్ములాలోకి రాసుకుంటాం, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఏ ఇంటూ విగా రాసుకుంటాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1. సో డి ప్లేస్లో డి ప్లస్ ఏని పెట్టాలి, అంటే డి ప్లస్ 1ని రీప్లేస్ చేస్తాం. చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై డి ప్లేస్లో డి ప్లస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్గా రాసుకున్నాం. సో +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందమ్మా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ ఎక్స్ సైన్ ఎక్స్గా రాసుకున్నాం. నెక్స్ట్ సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ మనం ఏమని రాసుకుంటామమ్మా, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ వి ఫామ్లో ఉంది. అంటే దాన్ని మనం ఫార్ములాలో ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ విగా రాసుకోవాలి. అంటే ఏమవుతుంది అప్పుడు, ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ వి వాల్యూ సైన్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి అని అంటే డి స్క్వేర్కి డెరివేటివ్ ఎంత 2d బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ డి పవర్ 4 ఇంటూ సైన్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటిగ్రల్ 1 బై డి స్క్వేర్ అని అంటే 1 బై డి ఇంటూ 1 బై డిగా రాసుకుంటాం. సో 1 బై డి ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుందమ్మా, మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. అగైన్ ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి మైనస్ కాస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, మైనస్ సైన్ ఎక్స్. సో ఓవరాల్గా ఈ వాల్యూ మొత్తం ఎలా చేంజ్ అయింది మనకి, 1 బై డి స్క్వేర్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే డబల్ టైమ్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమని వచ్చింది మనకి, మైనస్ సైన్ ఎక్స్ అయింది. మైనస్ 2d బై డి పవర్ 4 ఇంటూ సైన్ ఎక్స్గా రాసుకుంది. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఆ వాల్యూని ఏమని రాసుకున్నాము, ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై డి బై డి పవర్ 4 అంటే వాల్యూ ఎంత అవుతుంది, డి క్యూబ్ అవుతుంది కదా. సో 2 బై డి క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్. సో ఇప్పుడు డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి అమ్మ, వాటికి 1 బై డి క్యూబ్ ఆఫ్ సైన్ ఎక్స్ అని అంటే 1 బై డి స్క్వేర్ ఇంటూ ఇక్కడ 1 బై డిని ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్గా రాసుకున్నాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత మనకి, మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. సో 1 బై డి స్క్వేర్ ఆఫ్ కాస్ ఎక్స్. అగైన్ మళ్ళీ దాన్ని ఏమని రాసుకోవచ్చు, మైనస్ 1 బై డి ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్. దట్ ఇంప్లైస్ మైనస్ 1 బై డి ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఎంత, సైన్ ఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ మళ్ళీ ఏమని రాసుకోవచ్చమ్మా, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్. సో మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయ్యింది. సో ఈ వాల్యూ మొత్తం ఇప్పుడు మనకి ఎలా చేంజ్ అయింది, కాస్ ఎక్స్గా మారిపోయింది. దట్ ఇంప్లైస్ వైపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ 2 కాస్ ఎక్స్. సో వైపీ వాల్యూ వచ్చేసింది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందమ్మా, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే వైపీ పర్టికులర్ సొల్యూషన్ని రెండింటిని యాడ్ చేసి రాసుకుంటున్నాం. థ్యాంక్ యూ. So this is all about our today's session. If you have any doubts, please refer these books. Thank you.